బ్యాక్ టు న్యూస్. ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండించారు బోధు ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఒక తీవ్రవాదిని, దేశద్రోహిని అరెస్టు చేసినట్లు చేశారని మండిపడ్డారు. ఒక ప్రజా ప్రతినిధిని ఇలా అరెస్టు చేయడం అప్రజాస్వామ్యంగా భావిస్తున్నానన్నారు. పవిత్ర భారతదేశంలో స్త్రీలకిచ్చే గౌరవం ఇదేనా అంటూ, ఇది ప్రజాస్వామ్యం, నియంత పాలన కాదన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపడతామని, ప్రజాక్షేత్రంలో న్యాయపరంగా తేల్చుకుంటామని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ తెలంగాణలో ఏదైతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారిని తట్టుకోలేక రెండు పార్టీలు ఏకమై ఏ విధంగా వీళ్ళని ఇరికించాలని చెప్పేసి ఆక్రమంగా కేసులను బనాయించి ఈరోజు మా ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారికి ఈడీ కేసులో ఎలాంటి సంబంధం లేకున్నా, ఎలాంటి వారెంట్ లేకున్నా ఈరోజు అరెస్ట్ చేయడం, ఈరోజు శనివారం ఆదివారం అని చూసుకొని వాళ్ళు నిన్న రాత్రి ఏదైతే బెయిల్ దొరకదనే ఉద్దేశంతో ఉడాటుని హైదరాబాద్కి వచ్చి ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి ఢిల్లీని తరలించడం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని సహకరిస్తూ వారి ఇద్దరు ఒకటై ఇటు హైదరాబాద్లో మోడీ గారి యొక్క ర్యాలీలు, అటు మా కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, బోధ ప్రజల తరఫున పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని వారు శిక్ష వహిస్తూ వారు క్షమాపణ కోరాలి, మా కవిత గారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.